హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మాకు ఇప్పుడు జస్ట్ మళ్ళీ నాకు బేబీ బాయ్ పుట్టాడన్నమాట. సో అందుకోసమే 2 బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 2 టీఫా స్కానింగ్స్ ఎంత డిఫరెంట్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి మీరే, సో ఈ రెండు సేమ్ ఒకటే హాస్పిటల్లో చూపించుకున్నాను అన్నమాట. సో మీరు చూడొచ్చు, సేమ్ ఉన్నాయి రెండు. సో మరి లేట్ చేయకుండా మరి టీఫా స్కానింగ్ ఎలా ఉన్నాయి, ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాం పదండి. సో చూడండి టీఫా స్కానింగ్ ఇది. సో ఇది 2 టీఫా స్కానింగ్లు అన్నమాట. సో ఇది ఫస్ట్ బేబీ బాయ్, ఇది సెకండ్ బేబీ బాయ్ టీఫా స్కానింగ్. సో స్కానింగ్ రిపోర్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది నా నేమ్ అండి. సో ఏజ్, సో నేను చూపించుకున్న డేట్ ఆ తారీఖు 12/6/2021. సో ఇది కూడా అంతే, నా నేము. ఇక్కడ ఏజ్, సో ఇది 24/2/2024 వెళ్ళామన్నమాట. సో ఇది నా లాస్ట్ పీరియడ్ డేట్ 8/1/2021. సో ఇది నేను బేబీ ఏజ్ వచ్చేసి 22 వీక్స్ 1 days అయినప్పుడు. సో ఇది 17/7/2023. సో ఇక్కడ జెండర్ ఏజ్ వచ్చేసి 22 వీక్స్ 6 days అన్నమాట. కొంచెం 5 days లేట్ అయింది చూపించుకోనికి. సో ప్రజెంటేషన్ సెఫాలిక్ ఉంది ఇక్కడ ప్రజెంటేషన్ బ్రిడ్జ్ పొజిషన్లో ఉంది అన్నమాట. సో డిఫరెంట్ మీరు చూడండి. టీఫా స్కాన్ 2 బేబీ బాయ్స్లు ప్లాజెంటా అంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1-2 ఉంది. సో ఇక్కడ కూడా ప్లాజెంటా అంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 ఉంది. ఇక్కడ లిక్విడ్ అని ఉంది. సో బీపీడి 5.94 cm 24 weeks 1 days ఉంది. ఇక్కడ బీపీడి 6.15 cm 25 weeks 0 days. హెచ్సి బేబీ కొలతలు అన్నమాట. ఇవి 21.7 cm 23 weeks ఉంది. హెచ్సి 22.1 cm 24 weeks 1 days. ఇక్కడ ఏసీ 18.5 cm 23 weeks 2 days. ఏసీ 90.5 cm 24 weeks 1 days. ఎఫ్ఎల్ 4.06 ఏముంది అండి, అది అసలు నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ 4.18 cm 23 weeks 4 days ఉంది. ఇక్కడ యావరేజ్ అడిషనల్ ఏజ్ 23 weeks 3 days. ఇక్కడ అడిషనల్ ఏజ్ 24 weeks 1 days ఉంది. ఇక్కడ చూడండి ఎఫ్హెచ్ఆర్ 164 per minute అని ఉంది. 164 ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ 154 per minute అని ఉంది. టీఫా స్కానింగ్ డిఫరెంట్ చూడండి. సో ఇక్కడ 64 164 ఉంది, అక్కడ 165 ఉంది. స్కానింగ్ ఇది డెలివరీ డేట్ అండి అది. ఇది కూడా సో ఇంత డిఫరెంట్ ఉంది చూడండి మీరే. సో ఇక్కడ బేబీ ఎంత గ్రామ్ అని 584 grams ఉందండి. 584 grams ఉంది. ఇక్కడ 662 grams ఉందండి. నాకు సెకండ్ బేబీ ఎక్కువ వెయిట్ ఉన్నాడండి. సెర్వికల్ లెంత్ 2.9 cm ఉందండి. ఇక్కడ సెర్వికల్ లెంత్ 3.1 cm అని ఉంది ఇక్కడ. సో ఇదండి 2 బేబీ బాయ్స్ స్కానింగ్ రిపోర్టు. ఎంత డిఫరెంట్ ఉంది మీరే చూడవచ్చు. సో అంతగా ఏం డిఫరెంట్ లేదు, కాకపోతే ఎఫ్హెచ్ఆర్ 164 ఇక్కడ ఉంది ఫస్ట్ బేబీ బాయ్కి. సెకండ్ బేబీ బాయ్కి 154 ఉంది. సో స్కానింగ్ ఎలా ఉన్నాయనేది చూడండి.
సో ఇది ఫస్ట్ బాబుది స్కానింగ్ ఇట్లా తీసిరన్నమాట అప్పుడు. సో దీంట్లో నాకేమంతా అర్థం కావండి, సో చూపిస్తున్నాను అంతే. సో ఫస్ట్ బాబుది ఇది. సో ఇప్పుడు సెకండ్ స్కానింగ్ చూడండి, టీఫా స్కానింగ్ది. సో ఇలా ఉంది, సేమ్ ఉన్నాయి ఇవి అనుకోండి కొంచెం. సో 2 బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఇలా ఉన్నాయి చూడండి. సో బాయ్ ఉన్నాయి, కాకపోతే ఎంత డిఫరెంట్ ఉన్నది మీరు చూడొచ్చు. సో ఎఫ్హెచ్ఆర్ కానీ మళ్ళీ వీక్స్ కూడా సో ఇలా ఉంది అన్నమాట. 2 బేబీ బాయ్ టీఫా స్కానింగ్. సో ఎఫ్హెచ్ఆర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. టూ బేబీ బాయ్ అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కొలతలు ఇక్కడ కూడా చూడండి, ఇంకొక కొలతలు కూడా చూపిస్తాను మీకు తొందరగా. సో ఇలా ఉంది అన్నమాట. నాకు ఫస్ట్ బాబు కొంచెం 3.5 కేజీలు ఉండేనండి. సెకండ్ బాబు అయితే 4 కేజీ ఉన్నాడు. సో 2 నాకు సి సెక్షన్ అయినాయి అన్నమాట. సో ఒకే హాస్పిటల్లో చూయించుకున్నాను. సో చూడండి, సేమ్ ఒకే హాస్పిటల్ అన్నమాట. సో చూసారు కదండి 2 బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉన్నాయనేది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో మా ఫస్ట్ బాబుని చూపిస్తారు చూడండి, వాడు కూడా వస్తున్నాడు వీడియో చేస్తుంటే. సో వీడు ఫస్ట్ మా బాబు, సెకండ్ బాబు పండుకున్నాడు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.